హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మైక్రోవేవ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మైక్రోవేవ్స్ చాలా మందికి సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఈవెన్ నాకు కూడా చాలా కష్టమైంది మైక్రోవేవ్ సెలెక్ట్ చేసుకోవడానికి. సో అప్పటికి నేను తప్పుగానే సెలెక్ట్ చేసుకున్నా, ఒకటి లేదు నా దగ్గర. సో అదేంటి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. నా మైక్రోవేవ్ చూపిస్తాను కదా, అప్పుడైతే నేను డెమోలో అయితే నేను మీకు చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే మైక్రోవేవ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మైక్రోవేవ్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోవేవ్ తీసుకోవడం అవసరమా లేదా ఫస్ట్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మైక్రోవేవ్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. మైక్రోవేవ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మైక్రోవేవ్లో ఉండే ఫుడ్ మీరు బయట ఎల్పిజి గ్యాస్ మీద ఉండే ఫుడ్ కన్నా 70% హెల్దియర్గా ఉంటుంది. రెండోది, మనకి మైక్రోవేవ్లో ఆయిల్ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అది ఎంత తక్కువ చేస్తుంది అని అంటే 90% ఆఫ్ ఆయిల్ని మీకు రెడ్యూస్ అయితే చేస్తుంది. అది తీసుకోదా, అది వండదా అని అంటే తీసుకోదు. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అది బయటకే రిలీజ్ చేసేస్తుంది. ఓకే, సో మీకు పైన తేలిపోతూ ఉంటుంది. అందుకని ఆయిల్ అనేది చాలా తక్కువ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. 90% ఆయిల్ అయితే మీరు ఇక్కడ రిడ్యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, మనకి టేస్ట్ అనేది ఈ రోజు చేసినా 100 రోజుల తర్వాత చేసినా ఎక్కడ చేసినా సరే సేమ్ టేస్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు టేస్ట్ గురించి ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. సో ఎప్పటికీ కేఎఫ్సి రెస్టారెంట్కి ఆ టేస్ట్ వస్తుంది అంటే కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అండ్ మైక్రోవేవ్సే కారణం. ఇది మీకు తెలుసా? సో నేను దీని గురించి అయితే తెలుసుకున్నాను. సో నేను కూడా ఒక చిన్న మినీ చెఫ్ అనుకోండి. సో దమ్ బిర్యానీ ఇలాంటి పెద్ద పెద్ద చికెన్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయని అంటే నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ నాకంటూ స్పెషల్ డిషెస్ కూడా నేను చేసుకోగలుగుతాను. సో చేస్తాను కూడా. సో నాకు అందుకే మైక్రోవేవ్ అయితే నాకు చాలా యూటిలైజ్ అవుతుందని చెప్పేసి నేను చాలా 20,000 రూపీస్ అయితే పెట్టి నేను ఆ మైక్రోవేవ్ అయితే తీసుకోవడం జరిగింది. అప్పటికి నేను కొంచెం రాంగ్గానే సెలెక్ట్ చేసుకున్నాను. సో అప్పటికి నాకైతే అంత నాలెడ్జ్ లేదు. దాదాపుగా ఒక 4 years 5 years ముందే అయితే నేను తీసుకున్నాను. సింపుల్గా మనకి కేఎఫ్సి యొక్క మెయిన్ టేస్ట్కి సంబంధించి ఆ టేస్ట్ ఎలా వస్తుంది అని అంటే సింపుల్గా వాళ్ళ ఒక చిన్న పౌడర్ అయితే మనకి డైరెక్ట్గా యూఎస్ నుంచి అయితే వస్తుంది. సో ఆ పౌడర్ని చికెన్ మ్యారినేట్లో అయితే వాడతారు. వాడిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడ చూడడం అలాంటి మైక్రోవేవ్స్ ఉంటాయంట లోపల. సో ఆ మైక్రోవేవ్స్లో పెడితే నా టేస్ట్ వస్తుంది. సో లేకపోతే సిఎఫ్సికి డిఎఫ్సి సేమ్ అవే రెసిపీస్తో వండినప్పటికీ కూడా సో దానికి వచ్చే క్రిస్పీనెస్ క్రంచీనెస్ మనకి ఈ డిఎఫ్సి సిఎఫ్సి ఇలాంటి ఎంఎఫ్సి ఏవైతే ఉన్నాయో వాటికి రావు. సో ఇది మెయిన్ కారణం అనమాట. సో మైక్రోవేవ్లో వంట చేయడం వల్ల మీరు ఈ రోజు వండినా, రేపు వండినా, ఎల్లుండి వండినా సరే 100 రోజులు గ్యాప్ తీసుకొని వండినా సరే సేమ్ టేస్ట్ అయితే వస్తుంది. ఎవరైతే కొంచెం లావ్ అయిపోతున్నారో, కొంచెం క్యాలరీస్ అవన్నీ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మైక్రోవేవ్లో ఫుడ్ని మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి. చాలా వరకు హెల్దీగా అయితే ఉంటారు. సో ఇక్కడ మైక్రోవేవ్లో ఒక నెగిటివ్ పాయింట్ ఉంది. ఆ నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే చాలా మంది అపోహతో ఉంటారు. ఏంటి అంటే మనకి మైక్రోవేవ్లో మనకి ఆ రేడియేషన్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి కదా అంటే. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు 99% అయితే రిలీజ్ అవ్వ, 1% రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఎప్పుడో తెలుసా మీకు? సో ఫ్యాన్ రిపేర్ అయినా సరే, లేదు అనుకుంటే మనకి డోర్ రిపేర్ అయినా సరే మీకు ఆ రేడియేషన్ అయితే రిలీజ్ అయిపోతుంది. సో ఈ డోర్ రిలీజ్ అయిపోయినా, బ్యాక్ ఫ్యాన్ రిపేర్ అయిపోయినా సరే మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ మైక్రోవేవ్ని ఆ టైంలో యూజ్ అయితే చేయకండి. ఒకవేళ అప్పటికి మీకు తెలియకపోయినా సరే అది పెద్ద ఇబ్బంది అయితే కాదు. రేడియేషన్ అనేది మనకి ఇప్పుడు మన ఒంట్లోని ఈజీగా ఉంటుంది. సో అది రిలీజ్ చేసినంత మాత్రాన ఫుడ్ ఏమీ కల్తీ అయితే అయిపోదు, ఫుడ్ అయితే ఏమీ పాడవద్దు. సో హ్యాపీగానే ఉంటుంది, హెల్దియర్గానే ఉంటుంది. కానీ అది అది అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మందే. సో ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే మైక్రోవేవ్ అయిపోయిన తర్వాత డోర్ని అయితే తీసి వదిలేస్తారు. అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. మైక్రోవేవ్ వాడినంతసేపు మీరు క్లోజ్ చేసే ఉంచాల్సి ఉంటుంది. మైక్రోవేవ్ వాడిన తర్వాత కూడా మొత్తం మీరు క్లోజ్ చేసే ఉంచాల్సి ఉంటుంది. రెండోది, మైక్రోవేవ్ మీద వాడుతున్నప్పుడు పైన ఎటువంటి క్లాత్ యూజ్ చేయకూడదు. అండ్ మైక్రోవేవ్కి బ్యాక్ ఫ్యాన్ ఉంటుంది చూసారు కదా. సో బ్యాక్ ఫ్యాన్కి మినిమం మీరు ఒక 20 centimeters అయినా సరే గ్యాప్ అయితే ఉంచాల్సి ఉంటుంది. అలా లేని పరిస్థితుల్లో కూడా మళ్ళీ మీకు మైక్రోవేవ్ ఓవర్గా హీట్ అయితే అవుతుంది. నెక్స్ట్ రేడియేషన్స్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, రిపేర్ అవుతుంది. కాబట్టి అది మీకు మైక్రోవేవ్ తీసుకోవచ్చు అంటే హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు నార్మల్గా ఉండేదానికన్నా ఇందులో వండితే మీరు ఖచ్చితంగా హెల్దీగా ఉంటారు. ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ భూమి మీద మనిషి హెల్దీగా ఉండాలంటే 3 కంపల్సరీగా కావాలి. 1 ఫుడ్, హెల్దీ ఫుడ్ తినాలి. 2 ఫ్రెష్ వాటర్, సో మంచి వాటర్ తాగాలి, క్లీన్ వాటర్ తాగాలి. అండ్ 3rd one, హ్యాపీగా నిద్రపోవాలి. ఫ్రెండ్స్, మైక్రోవేవ్ అయితే ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం తీసుకుంటాం. ఇప్పుడు తీసుకునేటప్పుడు మనం కంపేర్ చేయాల్సినవి ఏంటి అనేది చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బడ్జెట్ ఏంటి. సో ఇక్కడ మనకి 2 రకాల బడ్జెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి సోలోకి, రెండోది కన్వెన్షన్కి. సో కన్వెన్షన్ అనేది బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. సో అది పెడితే మాత్రం 10,000 ఎక్స్ట్రా, 10,000 దాటి మీరు పెట్టాల్సి ఉంటుంది. మంచి కన్వెన్షన్ అన్ని రకాల ఫీచర్స్తో కావాలంటే 10,000 15,000 అయితే అవుతుంది. అంతకన్నా ఎక్కువే అవుతుంది తప్ప తక్కువ అయితే అవ్వదు. లేదు రీహీటింగ్ పర్పస్ కోసం అయితే మాత్రం మీరు సోలో తీసుకోవచ్చు. సో సోలో దేనికి యూజ్ అవుతుంది, కన్వెన్షన్ దేనికి యూజ్ అవుతుందో చూద్దాం. సో సోలో ఏదైతే ఉందో జస్ట్
చిన్న చిన్న కుకింగ్స్ చేయడానికి, పిజ్జాలు ఇలాంటివి ఉంటాయి కదా, బర్గర్లు, అవి కుక్ చేయడానికి లేని పరిస్థితుల్లో అలా కాకుండా మనకి రీహీటింగ్ పర్పస్, ఎక్కడ మీరు బిర్యానీ బయట నుంచి తీసుకొచ్చారో ఇంటికి వచ్చాక చల్లబడిపోతుంది, మళ్ళీ దాన్ని రీహీట్ చేయడానికి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టారు దాన్ని మళ్ళీ రీహీట్ చేయడానికి. సో ఇలా వీటి కోసం మాత్రమే సోలో మైక్రో ఓవెన్ అయితే యూజ్ అవుతుంది. సో ఇందులో పెద్ద మనం ఎంచాల్సిన అవసరం లేదు, ఏ బ్రాండ్లో తీసుకున్నా పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే, ఇందులో పెద్ద ఫీచర్స్ ఏముండవు, ప్రతిదీ మాన్యువల్గానే ఉంటుంది. సో ఎటువంటి ఆటోమేటిక్ కంట్రోల్స్ అయితే ఉండవు, కాబట్టి హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. సో కన్వెన్షన్లో కానీ మనం చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆ ఫీచర్స్ మీకు తగ్గట్టుగా ఉన్నాయా లేవో మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ మోడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనం తీసుకోవాల్సిన కెపాసిటీ ఎలాగో తెలుసుకోవాలి కదా. ఇక్కడ మనకి ఎవరైతే 5 మెంబర్స్ ఉంటారో ఒక ఇంట్లో, ఖచ్చితంగా వాళ్ళు 28 లీటర్స్కి అబౌవ్ తీసుకోవాల్సి ఉంటుంది. 28 or 32 తీసుకుంటే సరిపోతుంది, అంతకుమించి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, మనీ వేస్ట్, 32 వరకు సరిపోతుంది. ఒక ఇంట్లో 4 మెంబర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అయితే 20 లీటర్స్ 24 లీటర్స్ సరిపోతుంది. మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే పవర్ రేటింగ్. వాళ్ళు చెప్పరు, మీరు బయటకు కానీ వెళ్ళేట్టయితే మైక్రో ఓవెన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం, వాళ్ళు చెప్పరు పవర్ రేటింగ్ ఎంత ఏంటి అనేది. సో మీరే పక్కకి వెళ్ళి దాని మీద స్టిక్కర్ ఉంటుంది, పవర్ రేటింగ్ ఎంత చూసుకోండి. సో పవర్ రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. సో ఒక 1000 పవర్ రేటింగ్ కన్నా ఎక్కువ ఉంటే అది కొంచెం మంచి మైక్రోవేవ్ అనే చెప్పొచ్చు. రెండోది ఏంటి అంటే మనకి కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎంత ఫాస్ట్గా అవుతుంది అంటే పవర్ రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఫాస్ట్గా అవుతుంది. మీరు కంపేర్ చేసుకోవాల్సింది ఆటో కుక్ మెనూస్ ఎన్ని ఇస్తున్నారు. ఆటో కుక్ మెనూస్ అంటే ఏం లేదు, మైక్రోవేవ్లో ఎలా వాడాలి ఏంటి అనేది చాలా మందికి అయితే తెలియదు. సో దానికోసం అని చెప్పి కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆటో కుక్ మెనూస్ పెడతాయి. సో ఆటో కుక్ మెనూస్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే బటర్ నాన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారు, ఏం పెట్టాలి, కన్వెన్షన్ పెట్టాలా, గ్రిల్ పెట్టాలా, మైక్రోవేవ్ పెట్టాలా మీకు తెలియదు. సో అప్పుడు మీరు ఆటోలో పెట్టేశారు అనుకోండి, జస్ట్ అటు ఇటు గ్రీస్ చేసి మీరు నాన్ తయారు చేసేసి లోపల పెట్టేశారు అనుకోండి, బటర్ నాన్ తయారైపోతుంది. బిర్యానీకి ఎన్ని రకాల మోడ్స్ మార్చాలో మీకు తెలియదు. సో ఆ మోడ్స్ ఎలా మార్చాలో తెలియనప్పుడు మీరు ఆటో కుక్ మెనూలో పెట్టేశారు అనుకోండి, జస్ట్ మీరు అన్ని మ్యారినేట్ చేసేసి లోపల పెట్టేసి ఆ టైం కూడా అదే సెట్ చేసేసుకుంటుంది, జస్ట్ స్టార్ట్ బటన్ నొక్కేస్తే సరిపోతుంది. సో ఇది ఆటో కుక్ మెనూ. ఎన్ని ఉన్నాయో చూసుకోండి. టర్నబుల్ ప్లేట్సా లేదా నార్మల్ ఫిక్స్డ్ ప్లేట్సా చూసుకోండి. ప్లేట్స్ ఏం లేదు, మనకి కింద బేస్ ఉంటుంది చూసారు కదా, కొన్ని టర్నబుల్ ఉంటాయి, కొన్ని టర్నబుల్ ఉండవు. సోలోలోనే ఎక్కువ టర్నబుల్ ఉండవు, కానీ కన్వెన్షనల్ ఏదైనా సరే మనకి టర్నబులే ఉంటుంది. సో ఎప్పుడైతే చుట్టూ అలా తిరుగుతూ ఫుడ్ హీట్ అవుతుందో సో మీకు యూనిఫామ్గా అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి ర్యాక్స్ ఉన్నాయో లేవో చూసుకోండి. సో ఒకవేళ మెటల్ ర్యాక్స్ కానీ లేని పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే మీరు నార్మల్గా బేస్ స్టాండ్ మీద పెట్టాల్సి ఉంటుంది. బేస్ స్టాండ్ మీద పెట్టేటప్పుడు పైన ఫుడ్ ఏదైతే ఉందో అది బాగా హీట్ ఎక్కుతుంది, మధ్యలో లేయర్ ఏదైతే ఉందో అది నార్మల్గా వార్మ్ అవుతుంది, అండ్ కింద మళ్ళీ చల్లగానే ఉంటుంది. డిసడ్వాంటేజ్, మెటల్ ర్యాక్స్ మీద మీరు పెట్టారనుకోండి కొంచెం ఫుడ్ అనేది ఫాస్ట్గా హీట్ ఎక్కుతుంది, రెండోది యూనిఫామ్గా హీట్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది 3 మోడ్స్. ఒకటి మైక్రోవేవ్, 2 గ్రిల్ మోడ్, అండ్ థర్డ్ వన్ కన్వెన్షన్ మోడ్. సో మైక్రోవేవ్ దేనికి అని అంటే ఆల్ టైప్ ఆఫ్ కుకింగ్ పర్పస్ మైక్రోవేవ్. ఓకే, సో పవర్ రేటింగ్ కూడా మనం మార్చుకోవచ్చు. అంటే 320 అని చెప్పి, 750 అని చెప్పి, 1000 అని చెప్పి, 950 అని చెప్పి ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్కలా అయితే ఉంటాయి. సో పవర్ రేటింగ్ కూడా మనం మార్చుకోవచ్చు, ఎంత మైక్రోవేవ్ టెంపరేచర్ కావాలి అనేది పవర్ రేటింగ్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ మనకి గ్రిల్ మోడ్ ఉంటుంది. సో గ్రిల్లో కూడా సేమ్ మీరు అలాగే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ గ్రిల్లో మీరు పెట్టారు అంటే ఖచ్చితంగా గ్రిల్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ర్యాక్స్ అనమాట, గ్రిల్ అంటే ఇంకెళ్ళదు, ర్యాక్స్ ఇస్తారు, మెటల్ ర్యాక్స్. ఆ మెటల్ ర్యాక్స్ పెట్టాల్సి ఉంటుంది. సో 2 రకాల ర్యాక్స్ ఇస్తారు, ఒకటి లోవర్ ర్యాక్, 2 అప్పర్ ర్యాక్. అవి కూడా నేను మీకు ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో మైక్రోవేవ్ ఎలా వాడాలో మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ మోడ్ కానీ మీరు చూసుకున్నారు అనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇదే కన్వెన్షన్ మోడ్. సో ఈ కన్వెన్షన్ మోడ్లో ఎలా ఉంటుంది అంటే మనకి బేకింగ్ ఐటమ్స్, అంటే మనకి బేకింగ్ ఐటమ్స్, పిజ్జాస్, బేకరీ ఐటమ్స్ ఏవైతే కేక్స్ ఇవి ఉన్నాయో, కప్ కేక్స్, ఇవన్నీ కూడా ఈ కన్వెన్షన్ మోడ్లో పెట్టాల్సి ఉంటుంది. కన్వెన్షన్ మోడ్లో మీరు ఏదైనా వండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రీహీట్ మోడ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ప్రీహీట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న బ్యాక్టీరియా, క్యావిటీస్ అంతా కూడా బయటకు లాగేస్తుంది. సో ఒక రిఫ్రెష్గా మళ్ళీ ఉంటుందన్నమాట. సో కొంచెం హీట్ అయితే అవుతుంది, అప్పుడు మీరు మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. అలా మీరు ప్రీహీట్లోనే మీరు పెట్టేశారనుకోండి, మీరు కేక్ చేస్తే బిస్కెట్ అవుతుంది, బిస్కెట్ చేస్తే కేక్ అవుతుంది. సో ఇది కన్వెన్షన్ అనేది బేకింగ్ పర్పస్, గ్రిల్ అనేది రోస్టింగ్, టోస్టింగ్ అండ్ ఇలా మీరు చేయాలి అనుకుంటే గ్రిల్ వాడతారు. గ్రిల్ ఎందుకు వాడతారో మీకు అర్థమైపోయింది. మైక్రోవేవ్ అనేది ఆల్ టైప్ ఆఫ్ కుకింగ్స్, ఏ కుకింగ్ చేసినా సరే మైక్రోవేవ్లోనే చేయాలి, మైక్రోవేవ్ మోడ్లోనే చేయాలి. సో దాని పవర్ రేటింగ్స్ ఏంటి అనేది ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో ఇవన్నీ ఉన్న ఇది అయితే తీసుకోండి. ఇంకా మనం ఏం చూసుకోవాలి అంటే బార్బీక్యూ ఉందో లేదో చూసుకోండి. సో బార్బీక్యూ అంటే ఏం లేదు, బార్బీక్యూ స్పోక్ పుల్లలాగా ఒకటి ఉంటుంది. సో దాన్ని పెట్టేసి మీరు ఆ స్టిక్ని పెట్టేస్తే అది అటు ఇటు అలా రౌండ్ అప్ చేస్తూ ఉంటుంది. సో అదైతే నా దగ్గర లేదు, దీన్ని ఒక్కటే నేను మర్చిపోయాను. కొంచెం నాకు తగినట్టుగా ఎలా నేను వండుకుంటున్నాను అంటే సింపుల్గా లోవర్ ర్యాక్ అయితే ఒకటి ఉంటుంది. సో ఆ లోవర్ ర్యాక్ మీద అయితే పెట్టి నేను
రొటేట్ చేసుకుంటున్నాను. కాకపోతే అది ఎలా రొటేట్ అవ్వాల్సింది ఎలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో అది వెర్టికల్గా రొటేట్ అవ్వాల్సింది హారిజంటల్గా రొటేట్ అయితే అవుతుంది. సో పర్వాలేదు, నాకు బాగానే ఉంది. అండ్ ఇప్పటికీ మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ కానీ ఉన్నట్టయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ బడ్జెట్ బట్టి. సో 5,000, 10,000, 15,000, 20,000 అయితే నేను బడ్జెట్ వైజ్గా అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనకి నార్మల్ ఎల్పిజి గ్యాస్ మీద మీరు వండారనుకోండి, దాదాపుగా ఒక 15 minutes వంట పట్టింది అనుకోండి ఎగ్జాంపుల్గా, ఇందులో మీకు 5 minutesలో అయిపోతుంది. సో టైం కన్సంప్షన్, పవర్ కన్సంప్షన్ వీటితో చూసుకున్నా సరే మనకి ఇదే ఫాస్ట్గా ఉంటుంది. సో మైక్రో ఓవెన్ 90% ఎల్పిజి మీద వండేదానికన్నా అంత బాగానే ఉంటుంది. ఒక 10% ఎందుకో తెలుసా, ఇవన్నీ వండాలి అంటే మనకు కొంత నాలెడ్జ్ అయితే కావాలి. ఆ నాలెడ్జ్ లేదనుకోండి ఇది రూపాయికి పనికిరాని వ్యవహారం అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఆ నాలెడ్జ్ ఉంటేనే మైక్రోవేవ్ ఖచ్చితంగా డెమో క్లాసులు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ డెమో క్లాస్కి వెళ్ళండి. లేని పరిస్థితుల్లో యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ని చూసి మైక్రోవేవ్ని ఎలా వాడవచ్చు అనేది కూడా మీరు చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తాను అంటే మైక్రోవేవ్ని ఎలా యూజ్ చేయొచ్చు అండ్ మైక్రోవేవ్ని మీకు డెమో అయితే చూపిస్తాను. సో ఇంకా ఎవ్రీ వంటకి కావాలి అంటే మనం చేయలేం కదా, మనంతా టెక్ ఛానల్ కాబట్టి. సో వాటికి సంబంధించిన ఛానల్స్ ఉంటే అవి మీరు వాచ్ చేయండి. ఖచ్చితంగా మైక్రోవేవ్ అయితే ఫ్రెండ్స్ వాడడం చాలా మంచిది. అండ్ ఫ్యూచర్లో అందరూ మైక్రోవేవ్సే వాడతారు. మీరు అలా చూస్తూ ఉండండి. ఇంకా రాను సమాజం ఎలా అయిపోయింది అని అంటే ఆన్లైన్లో బిర్యానీ ఎలా తయారు చేయాలో చూస్తారు, కానీ జొమాటోలోనే ఆర్డర్ చేస్తారు. అలా అయిపోయింది. కానీ కుకింగ్ అనేది కొంచెం మంచిది. మనం వండుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. సో బయట నుంచి చాలా వరకు తగ్గించుకుంటే మంచిది. వండటం రాదు కానీ తినాలి అనుకున్న వాళ్ళకి మరి ఇక తప్పదు, జొమాటో, స్విగ్గీకి జై కొట్టాల్సిందే. సో ఫ్రెండ్స్, అది ఈ రోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.